మిథునం వారికి గనక చూసుకుంటే, మిథునం వారికి పర్టిక్యులర్‌గా వాళ్ళు నడిచే వికీపీడియా చాలా తెలివైన వాళ్ళవుతారు. అయితే మీకు అసలు మీ ధనాన్నిచ్చే కారకుడెవరు? మీ ఇన్వెస్ట్‌మెంట్ కారకుడెవరు? మీకు లాభాన్నిచ్చే గ్రహం ఏమవుతుంది? మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి గ్రహం ఏమవుతుంది? ఆలోచన గ్రహం ఏమవుతుంది? అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే దీనివల్లే మీరు లైఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల బాగా గ్రో అవుతారు. ఈ ఈ కాంబినేషన్స్ తెలుసుకుంటేనే. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనం స్టెప్ బై స్టెప్‌గా తీసుకుంటే మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా 4 డబ్బులు రావాలి, దానివల్ల ఫ్యామిలీ బావుండాలి, లైఫ్ బావుండాలని చేస్తూ ఉంటాం. అయితే ధనానికి కారకుడెవరు మీకు? చంద్రుడవుతాడు గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్‌గా బాగా గ్రోత్ రావాలి లైఫ్‌లో. చాలామంది అంటుంటారు, "ఏవండీ నేను ఫైనాన్షియల్‌గా చాలా చితికిపోతున్నానండి" అని. కానీ బాగా గ్రోత్ రావాలి అంటే రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రం చేసుకోవడము, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, చంద్రశేఖర అష్టకం చదువుకుని ఇవి మీకు ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ ఇస్తాయి. బికాస్ ఆఫ్ సెకండ్ లార్డ్ అవుతున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ మనము ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఆయిల్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి ఏదైనా గాని మీకు ఆలోచన కారకుడు పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనిపించేలాగా ఇస్తాడు. ఎవరవుతారు అంటే శుక్రుడవుతాడు మీకు పంచమాధిపతి. అందుకని సహజంగా మీకు రెగ్యులర్‌గా మీ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన దేవతారాధన కూడా పంచమాధిపతినే తీసుకోవాలి. మంత్రం కానీ ఏదైనా గాని. సో, ఇక్కడ మీరేం చేయాలి అమ్మవారి ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీరు ఫైనాన్షియల్‌గా అంత గ్రోత్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక లాభాధిపతి. లాభాధిపతి ఆయనే అవుతాడు. మీ పూర్వజన్మ కర్మను కంట్రోల్ చేసేవాడు కూడా కుజుడే అవుతాడు గుర్తుపెట్టుకోండి. అందుకనేంటి ఆవేశపూరితంగా ఎప్పుడైతే మీరు డెసిషన్స్ తీసుకుంటారో, ఆవేశమైనటువంటి డెసిషన్స్ మీకు ఇబ్బందినిస్తుంది. అంటే మీ పూర్వజన్మ కర్మంతా కూడా దేనితో లింకప్ అయి ఉంటుంది? గొడవలు, ఆవేశపూరితమైనటువంటి విషయాల వల్ల. అగ్రెసివ్‌గా ఏదో సడన్ వాడు కొన్నాడు కదా! నేను కొనేస్తానని కొనడం. ఇలాంటివి మీకు కంప్లీట్ రాంగ్ డెసిషన్స్ తీసుకెళ్ళడం జరుగుతది. కాబట్టి మీరేం చేయాలి? మీకు ఏదో అప్పులు చేసి మరి లాభాలొస్తాయని చేశానండి అంటూ ఉంటారు చాలామంది. అప్పుడు మీరు చేయవలసిందేంటంటే గోవులకి క్యారట్స్ తినిపిస్తూ ఉండాలి. మీరెంత గోవులకి క్యారట్స్ తినిపిస్తూ ఉంటే లాభమొస్తుందని ఏదో చేసి ఇరుక్కోవడం, అప్పుల పాలవ్వకుండా ఉంటూ ఉంటారు. అలాగే గోవులకు తీపి చపాతీలు గనక పెడుతూ ఉంటే రాంగ్ డెసిషన్స్ లేదా బొబ్బర్లు దానంగా ఇవ్వడం పురోహితులకు ఇస్తూ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క లగ్నం నుంచి 12వ స్థానంలో అంటే మీకు మిథునం కాబట్టి 12లో వృషభ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకోండి. ఆ గ్రహం మంచి గ్రహం అయితే మంచిదే. కానీ ఏదైనా పాపగ్రహాలు ఉంటే గనక దానికి దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇబ్బంది కలగకుండా మీకు ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1 మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకి కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకేదైనా ఇబ్బందిస్తుందా? అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే, ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా? ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గాని, శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడికొచ్చినప్పుడు, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో! అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి. ఇప్పుడు లక్ష 1,50,000, 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది. అంటే ఏంటి మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం.
గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుందక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్నిస్తున్నాయి, ధనాన్నిస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులొచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మ జాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయో రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరెప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేదొకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.